హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు గీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసి చూపిస్తాను. జనరల్గా బిర్యానీ అందరికీ తెలుసు, బట్ గీ చికెన్ బిర్యానీ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? గీ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా చికెన్. సో ఈ చికెన్లో నేను ఆల్రెడీ సాల్ట్, అలాగే కారపొడి, నేనైతే కారం నార్మల్గా కూర కారం అని చెప్పేసి బయట దొరుకుద్ది, అది తీసుకున్నాను. అది సాల్ట్, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ కర్డ్, పుదీనా, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, చెక్క, అలాగే బిర్యానీ అది ఏమంటారు బిర్యానీ కాయ అని చెప్పేసి అంటారు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అండ్ ఇది బిర్యానీ పువ్వు అనమాట, ఇలాచి. సో ఇవన్నీ వేసుకొని ఇవి గీ ఫస్ట్, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా గీ చికెన్ బిర్యానీ అని చెప్పేసి. సో మన ఆయిల్ క్వాంటిటీ ఎలా తీసుకుంటామో అలానే గీ తీసుకోవాలి. గీని ఫస్ట్ వేసుకొని వేడైన తర్వాత దాంట్లో మనం ఇందాక ఏదైతే ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నామో అది ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, బిర్యానీ కాయ, ఇలాచి, దాల్చిన చెక్క. సో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే దాని ఫ్లేవర్ అనేది అంత తొందరగా అబ్జర్వ్ చేసుకోదు గీ, అండ్ ప్లస్ మాడిపోయినట్టు వస్తుంది అనమాట, అది అంత బాగోదు తినడానికి. అండ్ గీ కూడా మాడితే ఒక విధమైన స్మెల్ వస్తుంది. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వన్స్ మనకి అవి బాగా వేగి స్మెల్ మనకి గీలో వేగేటప్పుడు ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా వేగుద్ది, బాగుంటుంది చూడ్డానికి కూడా. లావుగా కట్ చేసుకున్నాం అనుకోండి పచ్చి పచ్చిగా అనిపిస్తాయి నవ్వులేటప్పుడు. సో ఆనియన్స్ని కూడా మనము గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాల్సి వస్తుంది. పక్కనే ఉండి కలుపుకోండి, ఎందుకనంటే మళ్ళీ మాడిపోతాయి అనమాట. సో మాడిపోతే బాగోదు, ఆనియన్ బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆనియన్ వేగాక మనం టొమాటో వేసుకోవాలి. టొమాటోని కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి, లావుగా కట్ చేసుకోవద్దు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, కొంతమందికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇష్టం, అది వాళ్ళ ఆప్షన్, వాళ్ళు అలా కట్ చేసుకోవచ్చు. సో టొమాటో కూడా బాగా వేగాలన్నమాట. వేగితేనే ఆ టొమాటోలో ఉన్న పులుపు అనేది మనకు వస్తుంది, ప్లస్ గీలో వేగితే ఇంకా చాలా బాగుంటుంది టొమాటో. సో కొంచెం సేపు మూత పెట్టి మగ్గించామనుకోండి చాలా బాగా మగ్గుతుంది. వన్స్ టమాటో చూడండి ఎంత మంచిగా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత మనం పుదీనా, కొత్తిమీర ఏదైతే ఉందో అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో బిర్యానీలో మనకి మెయిన్గా వచ్చే ఫ్లేవరే పుదీనా అండ్ కొత్తిమీరది. అది నెయ్యిలో వేగితే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అసలుకి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మైట్ బి ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేకపోతే ట్రై చేయండి. అండ్ బ్యాచిలర్స్ మీకైతే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే నాకు కూడా స్టార్టింగ్లో వంట రాదు, తర్వాత నేర్చుకున్నా, ఇప్పుడు ప్రో అయిపోయాను. నాన్ వెజ్లో అయితే నేను ప్రో, గొప్పని కాదు, బట్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి, బిర్యానీ చాలా మంచిగా వస్తుంది. సో కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లో మనం ఉప్పు కారం వేసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు అయితే బాగా వేయించుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, మనం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఉడికితేనే దాని ఫ్లేవర్స్ అనేది బయటకు వస్తాయి అన్నమాట. సో వన్స్ మనకి ఇది ఉడికిపోయింది అని అనిపించినప్పుడు ఇప్పుడు దీంట్లో మనం కారం, తర్వాత సాల్ట్, అంటే ఇప్పుడు ఎవరి టేస్ట్కి వాళ్ళు తగ్గట్టు, కొంతమంది ఏం చేస్తారంటే రైస్లోనే సాల్ట్ వేద్దాం అన్నట్టు ఉంటారు. సో ఇప్పుడు కూడా మనం కొంచెం కారము, అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, సో అది కారం ఉంటుంది, అండ్ ఈ కారం కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. కూర కారమే ట్రై చేయండి, మనకి దొరికే ప్యాకెట్స్ కారం అవాయిడ్ చేసేసేయండి. కొంచెం ఉప్పు ఇవి, అండ్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇవి కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మనము బాగా కలిపి దాన్ని కూడా బాగా దూరగా వేయించుకోవాలి, బాగా అంటే ఆ ఫ్లేవర్ స్మెల్ పోయే వరకు వేయించుకోవాలన్నమాట. సో నేను సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయలేదు, ఆల్రెడీ చికెన్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదా. సో అట్లీస్ట్ మనం బిర్యానీ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందైనా సరే చికెన్ని మనము కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఏదైతే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉంటుందో ఆ టేస్ట్ అనేది ఆ చికెన్కి పడుతుంది. సో మళ్ళీ మనం దీంట్లో చికెన్ వేసి ఉడికించినప్పుడు ఏమవుతుందంటే పచ్చిగా కాకుండా మనం చికెన్ తినేటప్పుడు నార్మల్ కర్రీ చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర అనేది బాగా ఉడికిపోయింది. వన్స్ అయిపోయిన తర్వాత
మనం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట, ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అది. అప్పుడు మనం రైస్ వేసి కలుపుకున్నా కానీ బిర్యానీకి చాలా బాగుంటుంది. అండ్ కర్డ్ వేసుకోకపోతే అస్సలు బాగోదు. కర్డ్ వేసుకున్న తర్వాతనే బిర్యానీ చూడండి చాలా బాగుంటుంది. ఒకవేళ ట్రై చేయాలని ఉంది, కొంతమంది కర్డ్ నచ్చదనమాట. సో వాళ్ళు కర్డ్ లేకుండా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ క్రీమ్ ఆరెల్స్ ఏదో ఒకటి వేసుకోండి. బికాస్ కర్డ్ లేకుండా వేసుకుంటే అస్సలు బాగోదు బిర్యానీ అనేది. అట్లీస్ట్ క్రీమ్ అయినా వేసుకోవాలి. సో అవి అంతా బాగా ఉడికిపోయింది. అది ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఎంతవరకు అంటే చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అయ్యి ఆ ఉడికే వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం రైస్కి వేసుకోవాల్సి వస్తుంది. చికెన్ పెట్టిన తర్వాత కూడా చాలామంది హడావుడి కోసం హై ఫ్లేమ్లో పెట్టేస్తారు. అస్సలు వద్దు హై ఫ్లేమ్ అనేది, లో ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని ఉడికించుకోండి. వన్స్ చికెన్ ఉడికిపోయిన తర్వాత నేనైతే 4 మెంబర్స్కి కుక్ చేస్తున్నాను కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. కొంతమంది ఇంకా మీ ఇష్టం, అది మనం రైస్ అనేది ఎలా తింటాం దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. అండ్ వాటర్ కూడా మనం నార్మల్ రైస్ కుక్ చేసుకోవడానికి ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అనేది ఉడికిపోయింది. సో సపరేట్గా మళ్ళీ చికెన్ ఉడకాలేమో అన్నట్టు మనమేమి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ రైస్ వాటర్ పోసేసాక ఇలా బాగా కలుపుకొని అప్పుడు ఏంటంటే మనం ముందుగా ఏదైతే మనకి బిర్యానీ కోసం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉందో అది మొత్తం రైస్లోకి వెళ్తుంది. నార్మల్గా వేసేసి పెట్టేశారు అనుకోండి, మసాలా అనేది అక్కడక్కడ ఉంటుంది. అందుకనేసి మీరు ఫస్ట్ రైస్ వేసి వాటర్ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టేసి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టండి. రైస్ పెట్టిన తర్వాత కూడా మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి. చూసారా ఉడికిపోతుంది రైస్ అనేది. స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఆయిల్తో కంటే గీతోనే చేసుకోండి, స్మెల్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉడికేటప్పుడు కూడా మిడిల్లో మనం గరిటె పెట్టి కలుపుకుంటూ ఉంటే ఆ మసాలా అనేది ప్రతి కార్నర్కి వెళ్తుంది అనమాట రైస్కి. సో తినడానికి చాలా బాగుంటుంది. చూసారా ఫైనల్లీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో నేను చూపించిన విధంగానే మీరు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే పక్కా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.